ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద. హలో ఫ్రెండ్స్, నేను నా గిఫ్ట్స్ వచ్చేసాము మన తిరుమల తిరుపతికి. ఇక్కడ శ్రీవారి దర్శనం కోసం వచ్చేసాం. ఇప్పుడు ఇక్కడ సమయం చూసినట్లయితే 3:52 అయింది. ఇక్కడ మా వెనకాల కనపడుతున్న రోడ్డు ఎవరైనా వెహికల్ తీసుకొచ్చి కార్లు కానీ బస్సు కానీ వెళ్ళాలనుకుంటే ఇక్కడ కొండపై నుంచి ఇక్కడ పైకి వెళ్ళిపోవచ్చు. కానీ నేను మా ఫ్రెండ్స్ మాత్రం అలిపిరి మెట్ల ద్వారా శ్రీవారి దర్శనానికి వెళ్దామని చెప్పేసి అనుకున్నాము. ఇదే ఫ్రెండ్స్ మన కాలినడక ద్వారా వెళ్ళాల్సిన మార్గము. ఇక్కడ చూస్తే అక్కడ ఫారినర్ కూడా ఉన్నారు. మేము అతనితో మాట్లాడదామని చెప్పి ఎంత ట్రై చేసాం, బట్ కుదరలేదు. మేము ఇక్కడికి 4ంటికి వచ్చాము, బట్ మాకు ఇక్కడికి వచ్చాక తెలిసిందంటే ఇది 5ంటికి ఓపెన్ అవుతుందని చెప్పేసి. సో మీరు ఎప్పుడైనా సరే రావాలనుకున్నప్పుడు మీరు ప్లాన్ చేసుకుని 5ంటికి ఇక్కడ వచ్చేలా చూసుకోండి. మనం ఇక్కడ చూసినట్టయితే ఎంతోమంది భక్తులు కొబ్బరికాయ కొట్టి ఆ దేవుడికి నమస్కరించుకుని తన ప్రయాణం విజయవంతం జరగాలని చెప్పేసి, ఎటువంటి ఆటంకాలు రాకుండా శ్రీవారి దర్శనం మంచి జరగాలని చెప్పేసి ఆ భగవంతుని ప్రార్థించుకుని వాళ్ళ ప్రయాణం మొదలుపెట్టారు. మనం ఇప్పుడు ప్రథమ గోపురానికి దగ్గరలో ఉన్నాం ఫ్రెండ్స్. ఇది తిరుమల మెట్టు మార్గానికి ప్రధాన ద్వారం అయిన అలిపిరి రాజగోపురం. ప్రతిరోజు వేలాది మంది భక్తులు ఇక్కడ నుంచే తమ తిరుమల నడక యాత్రను ప్రారంభిస్తారు. ఈ రాజగోపురం భక్తులకు పవిత్ర ప్రారంభం లాంటిది గాయస్. ఇక్కడ నమస్కారం చేసి గోవింద గోవింద అంటూ తిరుమల ప్రయాణం మొదలు పెడతారు అందరూ. ఇక్కడ నుంచి మనకి సుమారుగా 3550 మెట్లు ఉంటాయి గాయస్. సో మనం అన్ని మెట్లు ఎక్కిన తర్వాత మనకి శ్రీవారి దర్శనం మనకి జరుగుతుంది. నేను ఈరోజు ఈ వీడియో తీయడానికి ముఖ్యమైన కారణం వచ్చేసి ఏంటంటే ఫ్రెండ్స్, నాలాగా ఎవరైతే ఫస్ట్ టైం అలిపిరి మెట్ల మార్గాన దర్శనానికి కోసం వెళ్తున్నారో వాళ్ళందరికీ కూడా భవిష్యత్తులో ఒక మంచి అవగాహన రావాలని చెప్పేసి, ఒక మంచి గైడెన్స్ ఉంటుందని చెప్పేసి నేను ఈ వీడియో తీయడం జరుగుతుంది. ఇక్కడ రాజగోపురం దాటిన తర్వాత మనకు సెక్యూరిటీ చెక్ ఉంటుంది గైస్. ఇక్కడ షార్ప్ ఆబ్జెక్ట్స్ కానీ లేకపోతే ఏదైనా ఫ్లేమబుల్ ఐటమ్స్ కానీ అలౌ చేయరు. అలాగే సింగిల్ యూజ్ వాటర్ బాటిల్స్ కూడా అలౌ చేయరు. సో మీరు మంచి ప్లాస్టిక్ బాటిల్స్ ఇంట్లో ఉన్న బాటిల్స్ మనం తీసుకెళ్ళవచ్చు. ఈరోజు నేను తిరుపతి రావడానికి ఒక ముఖ్యమైన కారణం ఉంది ఫ్రెండ్స్. అది మీ అందరితో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. ఎగ్జాక్ట్గా 1.5 months బ్యాక్ నేను MBBS లైసెన్స్ ఎగ్జామ్ కోసం తిరుపతి వచ్చాను. అక్కడ ఇందులో ట్విస్ట్ ఏముంది అనుకుంటే మాత్రం నేను ఎగ్జామ్కి 4 ప్రిఫరెన్స్లు ఉన్నాయి. దాంట్లో నేను లాస్ట్ ప్రిఫరెన్స్ తిరుపతి పెట్టాను. బట్ అన్ఎక్స్పెక్టెడ్గా నాకు తిరుపతి సెంటర్ వచ్చింది. సో నేను ఎగ్జామ్ రాసిన తర్వాత మళ్ళీ నేను దేవుడి దర్శనానికి వెళ్ళిన తర్వాత నేను ఎగ్జామ్ మాత్రం నాది 50-50 ఛాన్స్ అని చెప్పేసి అనుకున్నాను. బట్ దేవుడితో ఒకటే అనుకున్నాను, ఎగ్జామ్ కానీ నేను పాస్ అయితే నేను ఖచ్చితంగా మళ్ళీ అలిపిరి మెట్ల ద్వారా తిరుపతికి వచ్చి దర్శనం చేసుకుంటాను చెప్పేసి అనుకున్నాను. సో నేను ఎగ్జామ్ సక్సెస్ఫుల్గా పాస్ అయ్యాను. సో ఈరోజు శ్రీవారి దర్శనం కోసం నేను అలిపిరి మెట్ల ద్వారా బయలుదేరుతున్నాను ఫ్రెండ్స్. సో నేను అందరు చెప్పేది ఏంటంటే, మనం ఏదైనా ఒకటి కోరుకుంటే అది మనకి జరగాలంటే ముందుగా మన ప్రయత్నం మనం పూర్తిగా చేయాలి. ఆ తర్వాత మనం ఆ భారం మొత్తం దేవుడికి ఇచ్చేస్తే ఆయన చూసుకుంటాడు. సో నేను అది బాగా నమ్మాను. ఈరోజు నేను కష్టపడ్డాను, తర్వాత దేవుడి మీద నమ్మకం పెట్టాను, అది జరిగింది. సో మీరు కూడా ఫస్ట్ కష్టపడండి, ఆ తర్వాత దేవుడి మీద భారం పెట్టండి ఫ్రెండ్స్. ఎంతసేపు వచ్చేది, త్వరగా రా. ఇక్కడ ఈ వ్యక్తి చూడడం ఫ్రెండ్స్, అంత పెద్ద సిలిండర్ ఎత్తుకుని ఎలా పైకి వెళ్తున్నాడు. మనం మామూలుగా వెళ్ళాలంటే మనం చాలా కష్టపడతాం. అలాంటిది ఆ మనిషి అలా సిలిండర్ ఎత్తుకుని వెళ్తున్నాడంటే మీకు అర్థం ఒకటే ఫ్రెండ్స్, మానవుడు తలుచుకుంటే దాంట్లో చేయలేదంటూ ఏదీ లేదు. సో అందరూ ఖచ్చితంగా మీరు అనుకున్న పనిని ప్రయత్నించండి, విజయవంతం చేసుకోండి ఫ్రెండ్స్. మనం ఇప్పుడు చూసినట్టయితే మనం ఆల్మోస్ట్ ఇక్కడ 1800 మెట్లు పూర్తి చేసుకున్నాం. సో సగం దారి మనం పూర్తి చేసాము. ఇక్కడ మనం కొద్దిసేపు రెస్ట్ తీసుకుందాం ఫ్రెండ్స్. ఎందుకంటే మనం కనిపిస్తున్న మెట్లు పైకి ఎక్కగానే మనకి గాలి గోపురం వస్తుంది. సో ఎనర్జీ కోసం కొంచెం గ్లూకోన్ తాగుదాం. మా ఫ్రెండ్స్ ఇక్కడ మిక్స్ చేస్తున్నారు గ్లూకోజ్ తాగిన తర్వాత మనం బయలుదేరుదాం ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, RCB టీం ఉంది. అక్కడ విరాట్ కోహ్లీని కూడా వదిలి అందరూ బొట్లు పెట్టేశారు భక్తులు. సో మనం ఫైనల్గా గాలి గోపురం అయితే చేరుకున్నాం ఫ్రెండ్స్. మనం ఇప్పుడు గాలిగోపురంలోకి ఎంటర్ అవబోతున్నాం ఫ్రెండ్స్. లోపలికి కొంచెం దూరం వెళ్ళాక మనకి అక్కడ రాముల వారి గుడి అండ్ హనుమంతుల వారి గుడి ఎదురుగా ఉంటాయి ఫ్రెండ్స్. మీరు కూడా దర్శనం చేసుకోండి. హలో గైస్, సక్సెస్ఫుల్గా మేము గాలిగోపురం చేరుకున్నాము. ఇక్కడ చూస్తే బోర్డింగ్ ఉంది, అన్ని క్లియర్గా మెన్షన్ చేసే తర్వాత వీడియో చెప్తాము. మీకు ఎవరికైనా టిఫిన్స్ కావాలన్నా, ఇంకా రెస్ట్ రూమ్స్ లాంటివి ఏమన్నా కావాలన్నా అన్నీ ఇక్కడే దొరుకుతాయి. సో మేము ఈ కార్యక్రమాలు పూర్తి చేసుకొని ఇక్కడి నుంచి ప్రయాణం కంటిన్యూ చేయండి. ఇక్కడ మా వెనక చూసినట్టయితే అన్ని ఫుడ్ స్టాల్స్ ఉన్నాయి ఫ్రెండ్స్. అదేంటో తెలియదు కానీ మా ఫ్రెండ్స్ మాత్రం ఎప్పుడు ఫుడ్ చూసినా కానీ ఆకలిస్తుంది. అలాగే మీ బ్యాచ్లో కూడా ఏమైనా మంచి ఫుడ్ ఉంటే ట్యాగ్ చేయండి.
ఒకసారి మనం ఇక్కడ చూసుకుంటే ఇక్కడ ఒక మెడికల్ క్యాంప్ ఉంది. అలా రైట్ సైడ్ కెమెరా తిప్పగానే ఇక్కడ జంతువులకు ఫుడ్ పెట్టరాదని ఉంది. అందుకే మా ఫ్రెండ్స్కి పెట్టకుండా నేను అలా వెళ్ళిపోయా. పాపం వాళ్ళేమో మస్తు ఫీల్ అయినారు నీకు కూడా తిరగకుండా. మనం ఇప్పుడు చూసుకుంటే ఇక్కడ ఒక పక్షి ఎగురుతుంది. అలా కిందికి చూస్తే ఒక ఉడత వెళ్తుంది. ఉడతా వచ్చు, ఎక్కడికి వెళ్ళావచ్చు, ఎక్కు. సో మనం అలా చూసుకుంటే ఇక్కడ కొన్ని పక్షులు ఉన్నాయి. ఇవేంటో బాగున్నాయి, మన ఏరియాలో కనిపించవు. నాకు తెలిసినంత వరకు అయితే ఇక్కడే కనిపిస్తాయి. చూద్దాం కొంచెం. కెమెరామ్యాన్ కొంచెం జూమ్ చేయమ్మా, ఇంకొంచెం అంతే. చూద్దాం ఏంటి ఈ పక్షులు. ఈ పక్షుల పిట్టలేంటే నాకు తెలిసి. మనం అలా చూసుకుంటే ఇక్కడ ఒక జింక కనిపిస్తుంది. సో ఇంకా అవన్నీ పక్షులు అన్ని విగ్రహాలు చూసిన తర్వాత ఇలా కొన్ని మెట్లు ఎక్కుతుంటే మధ్యలో మాకు ఒక సైన్ బోర్డు కనిపించింది. అదేమైందో చెప్పుకోండి ఫ్రెండ్స్, నేను చెప్తా. వన్యప్రాణుల దగ్గరికి వెళ్ళకండి అంటే మీ ఫ్రెండ్స్ జోలికి వెళ్ళకండి అని అర్థం. ఫ్రెండ్స్ ఇది కోడి పెట్టన కోడి పుంజో చెప్పండి ఫ్రెండ్స్. సో అలా మెట్ల నుంచి కిందికి వెళ్తుంటే అంకుల్కి చెప్పాము మేము, అంకుల్ కొంచెం సైడ్ జరగండి వీడియో తీసుకుంటామని చెప్పి. అంకుల్ ఏమో చిరాగ్గా పక్కకి వెళ్ళిపోయాడు. మాకేం చాలా అర్థం కాలేదు అప్పుడు. సరే మనం చూసుకుంటే ఇక్కడ కొన్ని రాళ్ళు కనిపిస్తున్నాయి. ఈ రాళ్ళు ఎందుకు అలా పెట్టారో చెప్పండి ఫ్రెండ్స్, నాకైతే తెలీదు. సో అలా కొంచెం దూరం నడిచిన తర్వాత మా అందరికీ ఆంజనేయ స్వామి విగ్రహం కనపడింది. అందరూ ఒకసారి చెప్పండి జై శ్రీ ఆంజనేయం. సో ఇక్కడ చూసుకుంటే మనకి స్వామివారికి చిన్న గుడి ఉంది. సో ఇక్కడ టెంకాయ కొట్టేవాళ్ళు, ఇక్కడ గంటలు కూడా ఉన్నాయి, దర్శించుకోవచ్చు ప్రశాంతంగా. ఇక్కడ కూడా ఏదో రాసింది, మేమంటే చదువురాను కాబట్టి లైట్. ఇదేంటి మా ఫ్రెండ్ గన్లాగా తింటుంది. ఇక్కడ 2 వచ్చేసాయి మళ్ళీ. అక్కడేమో వన్యప్రాణులకు ఫుడ్ పెట్టొద్దని చెప్పిండే, కానీ మా వాళ్ళు విన్నారు కదా, వాటికి పెట్టే ఫుడ్ కూడా మా వాళ్ళే తింటున్నారు. చూడు అది ఎట్లా చూసి వెళ్ళిపోతుండో. ఇంక ఇక్కడ 2 ఆడుకుంటున్నాయి. సో ఇక్కడ నుంచి మనం ఎక్కడికి వెళ్తున్నామంటే ఉడతను చూడడానికి వెళ్తున్నాం. దీని పేరు ఏంటో నాకు తెలియదు ఫ్రెండ్స్, మీరే చెప్పాలి. ఇది దీని గురించే మాట్లాడదాం అనుకున్నా. మనం వెళ్ళేది దర్శనానికి. ఈ లవ్వులు ఇవంతా ఎందుకు ఫ్రెండ్స్? అక్కడ ఒక రాయి తీసుకున్న రాయి వాళ్ళని ఎత్తినేయండి. నేను ఎందుకు అలా అంటున్నానంటే మనం వెళ్ళేది దేవుని దర్శించుకోవడానికి. ఈ మార్గం అంతా భక్తితో వెళ్ళాలి, కానీ ఇలాంటి చేయడం అనేది కరెక్ట్ కాదు. సో ఎవరైతే వీడియో చూస్తున్నారో వాళ్ళు కొంచెం అలాంటి అన్ఎడ్యుకేటెడ్ పీపుల్కి చెప్పండి, వాళ్ళకి ఇలా ఉంటే పాపాలు తప్ప ఇంకేం మిగలవని చెప్పి లైఫ్లో. సో అలా అవన్నీ కవర్ చేసుకొని ఇంకొక ఆర్చ్లోకి ఎంటర్ అవుతున్నాము. ఈ మార్గం చూడండి ఎంత పీస్ఫుల్గా ఉందో. సరే ఇక్కడ ఆంటీ అడ్డం వచ్చింది, పర్లేదు, ఇప్పుడు ఆంటీని పక్క చెప్పలేము మేము. ఒకవేళ అలా చెప్పామనుకోండి ఆంటీ పరక తీసుకుని మామయ్యడు ఉరుస్తుంది. మాకెందుకు ఇప్పుడు అవంతా. సో ఇక్కడ చూసుకుంటే మనం 2830 కొత్త మండపం. ఇక్కడ నుంచి మనకి తిరుమలకి 4.40 కిలోమీటర్స్ ఉంటుంది. సో మన టీం పరిస్థితి చూసుకుంటే 2 వికెట్లు డౌన్. ఒకడేమో మజ్జిగ అంటాడు, ఇంకొకడేమో పెరుగన్నం అంటాడు, ఇంకొకడేమో మాడిగా తినాలని ఉంది అంటాడు ఫ్రెండ్స్. అవంతా అయిన తర్వాత ఈ బోర్డు చూసాము, అంటే గుంపులుగా వెళ్ళండి, ఒకరు వెళ్ళొద్దు. ఎందుకంటే చాలా ఇన్సిడెంట్స్ జరుగుతున్నాయి కాబట్టి తిరుమలలో, దానివల్ల ఆ బోర్డు పెట్టారు. అలా వచ్చేసి ఇలా తిరిగితే మనకి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి ఆలయం ఒకటి కనిపించింది. సో నేను ముందే చెప్పాను కదా మా అందరికి ఆకలి అవుతుందని చెప్పి. సో దానికోసం ప్రసాదం పెడతారని చెప్పేసి వెళ్ళాము. కాకపోతే మాకు ప్రసాదం దొరకలేదు, ఎందుకంటే మేము ప్రసాదం అయిపోయిన టైంకి వెళ్ళాము. సో వాళ్ళు టైం పడుతుందని చెప్పారు. సరే ఇంకేముందిలే అని చెప్పేసి ముందుకు వెళ్ళాము. సో మా అందరికి ఆకలి అవుతుంది కదా, ఏం చేయాలో తెలియక మా ఫ్రెండ్ గారు ఫోన్ పట్టుకొని ఒక వర్డ్ అన్నాడు. ఇంత ప్రశాంతమైన వాతావరణాన్ని చూస్తే ఇప్పటి వరకు మనం నడిచిన కష్టాలన్నీ అలా ఒక సైడ్కి వెళ్ళిపోతాయి. మనసుకి ఎంతో ప్రశాంతంగా ఉంటుంది. సో మేము కూడా మా ముందెళ్ళే బ్యాచ్ లాగా వెళ్దామనుకున్నాం, కానీ ట్రిప్ అని చెప్పినప్పుడేమో అందరూ ఓకే అన్నారు. మధ్యలో అందరూ బంద్ చేసి 2-3 వెళ్ళాము. సరే ఒకసారి కొండలు చూద్దాం మనం. కెమెరామ్యాన్ చక్కా దిబ్బరా నాయన, ఏంద్రా నువ్వు. సో మీరు ఎప్పుడైనా మీ ఫ్రెండ్స్తో ఇట్లా ట్రిప్ ప్లాన్ చేసినప్పుడు ఒక ప్రొఫెషనల్ కెమెరామ్యాన్ని రెంట్కి తెచ్చుకోండి. లేకపోతే మీ ఫ్రెండ్ని అడిగామనుకో, వాడు చేసే కథలకి మీరు ఎందుకు వచ్చామరా బాబు అని అనిపించేసింది. సో అలా మనము మోకాల పర్వతం దగ్గరకు వచ్చేసినాం. సో ఇక్కడ భక్తులు ఏం నమ్ముతారంటే మోకాల మీద మెట్లు తెక్కితే మీరు అనుకున్న కోరికలన్నీ నెరవేరుతాయని అనుకుంటారు. అలా చెప్పగానే మా 2 ఫ్రెండ్స్ కూడా ట్రై చేశారు, మరి వాళ్ళు ఏం కోరుకున్నారో నాకు తెలీదు. సో ఇంకా ఎక్కిన తర్వాత ఇక్కడ చూసుకుంటే 50 పైకి 3500 కిందికి అని ఉన్నాయి మెట్లు. అంటే ఇంకా మనం 50 మెట్లు పైకి ఎక్కాలన్నమాట.
సక్సెస్ఫుల్లీ డన్. మనం పైకి వచ్చిన తర్వాత ఇక్కడ మీరు ఎవరన్నా సరే బట్టలు కొనాలనుకున్నా, పంచలు లాంటివి కొనాలనుకుంటే ఇక్కడే దొరుకుతాయి ఫ్రెండ్స్. అలాగే ఇక్కడ మనకి టిఫిన్ సెంటర్స్, ఫుడ్ సెంటర్స్ కూడా కొన్ని ఉన్నాయి. మీకు నచ్చిన ఫుడ్, బ్రేక్ఫాస్ట్ అన్నీ ఇక్కడ తినేసేయండి. అండ్ ఇక్కడ మనం చూసుకుంటే ఇక్కడ లగేజ్ కౌంటర్ ఉంది. సో మీరు కానీ మీ లగేజ్ ఏమైనా సేఫ్గా ఇక్కడ కౌంటర్లు ఇచ్చుకోవాలనుకుంటే ఇక్కడే ఇచ్చేసుకోండి అందరూ చక్కగా. అవి మంచి సేఫ్గా ఉంటాయి ఫ్రెండ్స్. దాంట్లో మీరు ఎటువంటి డౌట్ పడాల్సిన అవసరం లేదు. జాగ్రత్తగా వేస్తారని జాగ్రత్తగా పెడతారు. మనం ఇప్పుడు మాధవ నిలయంకి దగ్గరలో ఉన్నాం ఫ్రెండ్స్. చూస్తున్నారు కదా, కనపచ్చేది మాధవ నిలయం. ఈ మాధవ నిలయంలో తలనీలాలు ఇస్తారు ఫ్రెండ్స్. ఇక్కడ మనకి రైట్ సైడ్లో టికెట్స్ ఇస్తారు తలనీలాలకి. అలాగే కొంచెం లెఫ్ట్ సైడ్లో చూసుకుంటే అక్కడ మనకి లాకర్స్కి పాసెస్ ఇస్తారు. సో ముందుగా మీరు లాకర్ పాసెస్ తీసుకోండి. ఆ తర్వాత మీకు లాకర్ అనేది అలాట్ చేస్తారు, ఫస్ట్ ఫ్లోర్ కానీ సెకండ్ ఫ్లోర్ కానీ. ఇక్కడైతే మన ఫ్రెండ్స్ టికెట్ కోసం వెళ్తున్నారు తలనీలాలకి. ఇక్కడ నుంచి దర్శనానికి కొండ మీదకి వెళ్ళాలంటే ఆ విగ్రహానికి ఎదురుగా మనకి ఇక్కడ బస్సెస్ వచ్చి ఆగుతాయి ఫ్రెండ్స్. ఇక్కడ ల్యాండ్ మార్క్ చూసుకోవచ్చు. ఏటీఎం సెంటర్ ఒకటి ఉంది. సో ఫైనల్లీ మేము విజయవంతంగా దర్శనం పూర్తి చేసుకున్నాం ఫ్రెండ్స్. ఇక్కడ లడ్డు కౌంటర్స్ ఉన్నాయి. మేము ఈ మార్గం నుంచి దర్శనం చేసుకుని బయటకు వచ్చాము. సో చూస్తున్నారు కదా, ఇదే మనకి వ్యూ పాయింట్. ఇక్కడ నుంచి అందరు ఇన్స్టాలో ఇక్కడే స్టోరీ పెడుతుంటారు. ఇక్కడ నుంచి ఇక్కడ అందరూ కొబ్బరికాయలు కొట్టుకుని వాళ్ళ మొక్కులు పూర్తి చేసుకుంటారు ఫ్రెండ్స్. అమ్మయ్యా, ఫైనల్గా దర్శనం అయిపోయింది ఫ్రెండ్స్. సో ఇప్పుడు మీరు చూసేది తూర్పు మాడవీధి అనమాట. సో దానికి అలా సైడ్కి చూస్తే వెంగమాంబ అన్నప్రసాద కేంద్రం అని ఉంటుంది. ఇప్పుడు మనం అక్కడికి వెళ్ళబోతున్నాము. ఎందుకంటే ఇక్కడికి ప్రతిరోజు వేలాది మంది భక్తులు వస్తారు భోజనం చేయడానికి. సో ఈరోజు మనం కూడా వెళ్ళామన్నమాట అక్కడికి. సో మనం ఇంకా భోజనశాలకు వచ్చేసాం. సో మీ అందరికీ ఒకటి చెప్తున్నా, అన్నం పరబ్రహ్మ స్వరూపం. ఎంత కావాలంటే అంత తినండి, కానీ వేస్ట్ చేయకండి.